హాయ్ రే. హాయ్. రణబలి పోస్టర్ చూసావా? చాలా బాగుంది అసలు. దాంట్లో పోస్టర్కే ఒక లెవెల్ ఉందంటే సాంగ్ రిలీజ్ అయింది. అబ్బా నిజం చెప్తున్నా, ఇప్పుడున్న యూత్ కి కావాల్సింది ఏంట్రా అంటే ఆ లుక్లు రాబాయ్. ఎంతవరకు ఫైటింగ్లు కొట్టుకోవడాలు డైలీలేం కాదు, ఒక్క సాంగ్ గట్టా ఆ సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అదృష్టం కొద్దీ పెళ్ళైన జంటకి కొత్త జంటకి ఇప్పుడున్న యూత్ కి కావాల్సిన పాటే అలాంటిది రాబాయ్. ఇట్లాంటి రష్మిక మందన ప్రతి క్యారెక్టర్ ఆమె చించేస్తుంది కాబట్టి అందులో కొత్త హస్బెండ్ తో ఆ సాంగ్ చేయడం ఆ సినిమా చేయడం అనేది చాలా చాలా అంటే ఆమెకు అదృష్టం అనుకోవచ్చు. అందుకేనా వాళ్ళు అదే గెటప్ లో పెళ్లి చేసుకున్నారు, అంటే హెవీ మేకప్ కూడా లేదు. అదే ఒక పల్లెటూరులో నిజంగా లవ్ కపుల్స్ ఎలా మ్యారేజ్ చేసుకుని ఆ కట్టు బట్టు శారీతో ఉంటారో అదే లుక్ లో రావడం అనేది ఇది. గీతా గోవిందంలో సగం పాట చూపించారంటే ఇట్లా ఉండాలి మ్యారేజ్ అయిన తర్వాత మేడం మేడం అంటూ ఒక యూత్ కి ఇన్స్పిరేషన్ అయ్యి ఇప్పుడు అదే సాంగ్ మళ్ళీ అంటే అదొక లుక్ లో మళ్ళీ తీయడం అనేది చాలా ఇది ఒక మరో గీత గోవిందం అవుతుందా రణబలి? యాక్షన్ ఓరియంటెడ్ లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అని ఏ విధంగా ఎక్స్పెక్ట్? ఇది గీత గోవిందం 2 అవుతుందేమో అనుకుంటున్నా. అదే కంపల్సరీ. ఎందుకంటే ఎన్ని సినిమాలు వచ్చినా లేకపోయినా ఒక సినిమా తీసామంటే యూత్కి అందరికి కనెక్ట్ అయిందా లేదా ఆ సాంగ్సే కానీ ఇద్దరి మధ్య ఎమోషన్ లవ్ ఫీలింగే కానీ ఏంటంటే ఇప్పుడు కావాల్సిన మొత్తం ఇప్పుడు అంతా సమరే వస్తుంది, పెళ్ళిళ్ళకి కావాల్సిన సాంగ్సే అలాంటివి. కాబట్టి విజయ్ దేవరకొండకి రష్మిక మందనకి కంపల్సరీ ఆ పెళ్లితో పాటు ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఆ పోస్టర్ లో చూస్తే కనుక విజయ్ దేవరకొండ ఫేస్ చాలా రాయల్ గా ఉంటది అండ్ రష్మిక ఫేస్ చూస్తే కనుక చిన్నపిల్ల మాదిరిగా అనిపిస్తా ఉంది కదా. ఒక ఈవెంట్ లో కూడా చెప్పిండు విజయ్ దేవరకొండ రష్మిక ఈజ్ లైక్ అ స్మాల్ కిట్ అని చెప్పేసి. ఆ స్మాల్ కిట్ ఆమె మాట్లాడే చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా చిన్నపిల్లల మనసుతో లాగా మాటలు ఆమె లుక్సే కానీ అవి చాలా చాలా బాగున్నాయి. ఆమె మాటలకి ఆమె లుక్స్కే పడిపోయి చేసుకున్నట్టున్నాడేమో విజయ్ దేవరకొండ. కంపల్సరీ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాం. సాంగ్స్ ఆమె వాళ్ళిద్దరు లైఫ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలని చెప్పి సేమ్ కంటెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాడేమో అనుకుంటున్నాం. విజయ్ దేవరకొండకి ఇందు ముందు చూసుకుంటే కనుక అన్ని వర్షాలు లాప్లతో నడుస్తూ ఉన్నాయి. సినిమా ఎలాంటి కంబ్యాక్ కంబ్యాక్ వర్రం మాస్ అనుకుంటున్నాము. కంపల్సరీ డైరెక్టర్ కి మంచి నేమ్ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ కాకముందే గీతా గోవింద్తో చిన్న చిన్న ఎమోషన్స్ దాంట్తోనే మంచి యూత్ గా ఉన్నారు. చాలా డేస్ ఆగింది సినిమా మాత్రం, బ్లాక్ బస్టర్ అయింది గీతా గోవిందం. అలాంటిది మళ్ళీ అదొక రిలేషన్ పెట్టుకొని ఆ సాంగ్స్ తో కానీ మంచిగా వేరే లెవెల్లో ఉంటుందని కోరుకుంటున్నాం. ఒక చిన్న క్వశ్చన్, రష్మిక ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో ఒక విజయ్ దేవరకొండ ఉండాలి అని అంటుంది కదా, మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? నా లైఫ్లోనా విజయ్ దేవరకొండ అంత ఏం లేదులే కానీ ఎట్లా అంటే మణికొండ కాదు రాముడు లాంటి వాడు కావాలని అంతే. అందరికీ విజయ్ దేవరకొండలు రావాలంటే ఏ కొండలో రారు, కానీ రాముడు లాంటి వాడు మాత్రం ప్రతి అమ్మాయికి దొరకాలని. కృష్ణుడు లాంటి మాత్రం ఏ అమ్మాయికి వద్దు, రాముడు లాంటి వాడే కావాలి.